ఫౌండర్స్ అందరికీ ముందుగా శుభాకాంక్షలు. మనం త్వరలో ఆన్పాసు ఫలాలు తీసుకుంటున్నాము. గడిచినది కేవలం తయారీ మాత్రమే, మరియు ముందుకు ఉన్నది నిజంగా అద్భుతమైన దాని ప్రారంభం. ఆన్పాసు యొక్క తదుపరి అడుగు గతంలో కంటే పెద్దది మాత్రమే కాదు, చాలా మెరుగ్గా, బలంగా మరియు చారిత్రాత్మకంగా ఉంటుంది. స్థాపకులందరికీ మీ విశ్వాసాన్ని పట్టుకోండి, ఎందుకంటే వేచి ఉండే క్షణాలు విజయ శబ్దంగా మారబోతున్నాయి. ప్రతిరోజు పురోగతితో నిండి ఉండాలి. విజయం, గౌరవం మరియు గర్వం మీ కోసం ఎదురుచూసే ఉదయము. తదుపరి రాబోయేది గతంలో కంటే ప్రకాశవంతంగా, మెరుగ్గా మరియు ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త దశకు మనతో వస్తున్నవి యాష్ ముఫారాఫే మరియు అతని పేరు మాత్రమే. మీ మనసు నుండి గతాన్ని తొలగించండి, కొత్త మనస్తత్వంతో రూపాంతరం చెందండి. కాబట్టి ముందుకు సాగడానికి బాగా సిద్ధంగా ఉండండి. పునఃప్రారంభానికి సిద్ధంగా ఉండండి. సంతోషం త్వరలో రావచ్చు, కానీ మిస్టర్ యాష్ ముఫారే మరియు అతని బృందాలను పనిచేయనివ్వండి. లెవెల్ 5 గురించి మాట్లాడటానికి వచ్చినప్పుడు, మనం ఇప్పటికే లెవెల్ 10లో ఉన్నామని చెప్పిన మా లీడర్ మిస్టర్ యాష్ మాటలను మర్చిపోవద్దు. పాపప్ వెల్కమ్ ది న్యూ ఛాలెంజెస్. మనకి త్వరలో పాపప్ వస్తుంది. పాపప్ వచ్చిన తర్వాత ఎన్డీఏ సైన్ చేశాక మనం కేవైసీ చేసుకోవాలి. కేవైసీ చాలా జాగ్రత్తగా చేసుకోండి ఫౌండర్స్, ఎందుకంటే పాపప్లో రాగానే కంగారుగా మనం కేవైసీ చేసుకోకూడదు. నిదానంగా చేసుకోండి. మీకు తెలియకపోతే అప్లైనర్స్ని ఫాలో అవ్వండి. కేవైసీలో చిన్న మిస్టేక్ వచ్చినా మళ్ళీ టెక్ టీమ్కి పంపించి మళ్ళీ సర్చ్ చేయడానికి 2 months దాకా టైం పడుతుంది. కాబట్టి మీరు కేవైసీని చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఏ యాపిల్స్ కోసం అయితే వేచి ఉన్నామో దానికోసం, కాబట్టి మనం కేవైసీ చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. తెలియని వారు కంపల్సరీ మీ యొక్క అప్లైనర్స్ని ఫాలో అవ్వండి. త్వరలో మనకి పాపప్ వస్తుంది. మనకి అన్నీ మంచి రోజులే వస్తున్నాయి. స్టెప్ బై స్టెప్ మనకి అప్డేట్లు పెరుగుతున్నాయి. మనకి చాలా వర్కులు జరుగుతున్నాయి, కానీ అవి బయటికి రావట్లేదు. చాలా గొప్ప గొప్ప వర్క్స్ జరుగుతున్నాయి. మనకి ముందు మన ఆన్పాసు ఫౌండర్స్ అని ఒక ఐడెంటిఫై వస్తుంది. అది చాలా గొప్ప విషయం. మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన, మర్చిపోలేని గొప్ప విషయం అది. మీ ఐడీలను చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఐడీ పాస్వర్డులు చాలా జాగ్రత్తగా ఒక బుక్లో రాసి పెట్టుకోండి. ఎవరికి మీ ఐడి పాస్వర్డ్లు తెలియనివ్వమాకండి. బయట కూడా మీ ఐడీస్ ఓపెన్ చేయమాకండి. జాగ్రత్తగా ఉండండి. చాలా విలువైనవి మన ఐడీలు. మరొకసారి మీ ఐడీలు జాగ్రత్తగా ఉంచుకోండి, ఎందుకంటే ఈ యొక్క ఫౌండర్షిప్ 7 తరాల వరకు మనకి ఇన్కమ్ వస్తుంది. చాలా విలువైనది. మన తర్వాత ఇంకా 6 తరాలు ఈ యొక్క ఆన్పాసు ఫలాలను తీసుకోబోతుంది. కాబట్టి వాటిని కాపాడే బాధ్యత మనకు ఉంది. కానీ ఇప్పటి నుంచి మీరు ఐడి పాస్వర్డ్, ఓమెయిల్ పాస్వర్డ్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా బుక్స్లో రాసుకోండి. నా యొక్క వీడియోస్ని అందరూ చూసి లైక్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. నేను ఫౌండర్షిప్ తీసుకొని 5 years అయింది ఫౌండర్స్, కానీ ఇప్పటివరకు నేను చేయలేదు. ఇప్పుడే చేస్తున్నాను. అది యాక్చువల్లీ డివోషనల్ ఛానల్. దగ్గరికి వచ్చేసాము మన విజయానికి. మరొకసారి చెప్తున్నాను, ఐడీస్ని చాలా జాగ్రత్తగా అట్టిపెట్టుకోండి. ఓమెయిల్ పాస్వర్డ్ని జాగ్రత్తగా అట్టిపెట్టుకోండి. ఎవరికీ తెలియనివ్వమాకండి. మీ యొక్క విజయాన్ని ఆస్వాదించండి. రాబోయే రోజులు మనకి చాలా హ్యాపీగా గడుపుతామని, మనకి మంచి మంచి రోజులు ముందు ఉన్నాయి. మనం పడిన కష్టాలు
బాధలు అన్నీ తొలగిపోయే రోజులు దగ్గరికి వచ్చాయి. అందరూ హ్యాపీగా ఉండండి. జై ఆన్పాసు, జై భారత్.